Hello everyone, I am Padmini from CRR Women's College working as a lecturer in Computer Science Department. Today in this session we will continue the topic metrics. So girls, listen carefully. This is the second video of metrics. Okay, now let us continue. So software measurement. Today my topic is software measurement. So software can be measured, can be categorized in measurement can be categorized in two ways. Okay, so one is direct measure and another one is indirect measures. సో మనం ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్టే తీసుకుంటే ఒక పెన్నే తీసుకున్నాం అనుకోండి, ఆ పెన్నుకి మనం డైరెక్ట్గా మెజర్ చేసేవి ఉంటాయి, ఇండైరెక్ట్గా మెజర్ చేసేవి ఉంటాయి. ఓకే, సో అంటే డైరెక్ట్ మెజర్స్ అంటే ఏంటి అంటే పెన్నును చూడంగానే నీకు ఏమనిపిస్తుందో వాటిల్ని డైరెక్ట్ మెజర్స్ అంటాం. ఓకే, సో ఇండైరెక్ట్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డైరెక్ట్గా మెజర్ చేయలేము. అంటే ఆఫ్టర్ పెర్ఫార్మెన్స్, ఆఫ్టర్ యూజింగ్ ద పెన్ వీ కెన్ ఐడెంటిఫై ద మెజర్స్ యాజ్ ఇండైరెక్ట్ మెజర్స్. ఓకే, అంటే ఆ పెన్ ఇంక్ ఫ్లోటింగ్ ఎలా ఉంది, అది ఎప్పుడు అయిపోతుంది, ఇవన్నీ మనం డైరెక్ట్గా మెజర్ చేయలేం. వెన్ వీఆర్ యూజింగ్ దట్ ప్రోడక్ట్ ఓన్లీ వీ కెన్ ఎస్టిమేట్ దట్ ఇండైరెక్ట్ మెజర్స్. బట్ డైరెక్ట్ మెజర్స్ ఏముంటాయి ఆ ప్రోడక్ట్కి? పెన్ హైట్ ఎంత, విడ్త్ ఎంత, ఆ టైప్ ఆఫ్ పెన్ ఏంటి, ఆ పెన్ కలర్, ఇవన్నీ కూడా మనం చూడంగానే మనం మెజర్ చేసే ఫ్యాక్టర్స్. సో వాటిల్నే మనం ఏమని కన్సిడర్ చేస్తామంటే డైరెక్ట్ మెజర్స్ అంటాము. అండ్ ఇండైరెక్ట్ మెజర్స్ ఏంటి అంటే ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్, ఆఫ్టర్ పెర్ఫార్మింగ్, ఆఫ్టర్ యూజింగ్ ద ప్రోడక్ట్ వీ కెన్ హ్యావ్ దట్ ఇండైరెక్ట్ మెజర్స్. ఓకేనమ్మా, సో ఒక ప్రోడక్ట్కి డైరెక్ట్ మెజర్స్ ఉంటాయి, అలాగే ఇండైరెక్ట్ మెజర్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని సి లాంగ్వేజ్లో డెవలప్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ 2 numbers. ఓకే, సో ఆ ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం డైరెక్ట్గా మెజర్ చేసేవి ఏముంటాయి అంటే బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ ఏముంటాయి, ఆ ప్రోగ్రామ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎన్ని ఉన్నాయనేది మనం కౌంట్ చేయొచ్చు డైరెక్ట్గా. ఏ కోడింగ్ లైన్లో ఏ వేరియబుల్స్ యూజ్ చేసాము, ఏ సింటాక్స్ యూజ్ చేసాము, ఇవన్నీ కూడా మనం ఆ ప్రోగ్రామ్ యొక్క నేమ్ ఏంటి, ఇవన్నీ మనం డైరెక్ట్గా మెజర్ చేసేవి. మరి అదే ప్రోగ్రామ్ని ఇండైరెక్ట్గా ఎలా మెజర్ చేస్తాము? ఎప్పుడు అంటే ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఏ టైప్ ఆఫ్ రిజల్ట్ వస్తుంది, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ ఏ లైన్లో వస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా దాని యొక్క ఎఫిషియన్సీ, దాని యొక్క కాంప్లెక్సిటీని, దాని యొక్క మెయింటైనబిలిటీని మనం డైరెక్ట్గా మెజర్ చేయలేము. ఓకే, సో వాటిని ఏమని పిలుస్తాము అంటే ఇండైరెక్ట్ మెజర్మెంట్స్ అంటాం. ఓకే, సో అలాగే సాఫ్ట్వేర్ మెజర్మెంట్ కెన్ బి categorized in two ways. One is direct measures and second one is indirect measures. ఓకేనమ్మా, సాఫ్ట్వేర్ మెట్రిక్స్ కెన్ బి categorized similarly. సో మెట్రిక్స్ అంటే ఏం చెప్పాను నేను? నథింగ్ బట్ మెజర్మెంట్స్. మెజర్మెంట్స్ని ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఏమని పిలుస్తారని చెప్పాను? మెట్రిక్స్ అంటారు అన్నాను. ఓకే, సో మెట్రిక్స్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ మెజర్స్ అన్నాను. ఓకే, సో వాటిల్నే మెట్రిక్స్ అంటాం. సో సాఫ్ట్వేర్ మెట్రిక్స్ కెన్ బి categorized సిమిలర్లీ. అలాగే డైరెక్ట్ మెట్రిక్స్ ఉంటాయి, అలాగే ఇండైరెక్ట్గా మెట్రిక్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్ మెజర్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఇంక్లూడ్ కాస్ట్ అండ్ ఎఫర్ట్ అప్లైడ్. అంతే కదమ్మా. సో ఇప్పుడు డైరెక్ట్ మెజర్స్ ఏంటి అంటే బిఫోర్ డెవలపింగ్ ది project we can directly measures we can have directly measures of that project in terms of time, cost, effort. ఓకేనా, సో ఎంత కాస్ట్ పడుతుంది ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి, ఎంత టైం పడుతుంది నాకు ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి, ఎంతమంది నాకు అవసరం అవుతారు టీమ్ మెంబర్స్గా ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఎఫిషియెంట్గా అనేది నేను డైరెక్ట్గా మెజర్ చేయొచ్చు. అలాగే ఇండైరెక్ట్ మెజర్స్ అంటే కమ్స్ ఇన్ క్వాలిటీ, కాంప్లెక్సిటీ, ఎఫిషియన్సీ, రిలయబిలిటీ, మెయింటైనబిలిటీ. ఓకే, సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మనం మెజర్ చేస్తాం. డైరెక్ట్గా మెజర్ చేసేవి ఏంటి అంటే టైము, కాస్ట్, ఎఫర్ట్, ఇవన్నీ కూడా డైరెక్ట్గా మెజర్ చేస్తాం. ఓకే, ద కాస్ట్ అండ్ ఎఫర్ట్ రిక్వైర్డ్ ఫర్ బిల్డింగ్ సాఫ్ట్వేర్, ద నెంబర్ ఆఫ్ కోడింగ్ లైన్స్ ప్రొడ్యూస్డ్
అండ్ అదర్ డైరెక్ట్ మెజర్స్ ఆర్ రిలేటివ్లీ ఈజీ టు కలెక్ట్. అవునా? సో కాస్ట్ని కానీ ఎఫర్ట్ని కానీ అండ్ అలాగే లైన్స్ ఆఫ్ కోడ్ ఎంత మనం డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ మెజర్స్ అన్నప్పుడు దాన్ని ఈజీగా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. హవెవర్ కానీ ద క్వాలిటీ కానీ, క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ కానీ అండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ కానీ ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రోడక్ట్ కానీ వీటి ఏది మనం డైరెక్ట్గా మెజర్ చేయలేము. ఓకే, సో క్వాలిటీ అనేది మనం డైరెక్ట్గా మెజర్ చేయలేము అని ఎలా చెప్తున్నాము అంటే, సో ఓన్లీ ద ప్రోడక్ట్ అనేది డెవలప్ అయిపోయి కస్టమర్ చేతికి వచ్చేసిన తర్వాత వాడు యూస్ చేస్తున్న టైంలో కనుక ఎటువంటి డిఫెక్ట్స్ లేకపోతే, ఆ ప్రోడక్ట్ని యూస్ చేస్తున్న టైంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకపోతే అప్పుడు ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ బాగుంది అనేది మనం చెప్పగలమని చెప్పాం క్లాస్లో. అలాగా వాటిల్ని ముందుగానే మనం డైరెక్ట్గా మెజర్ చేయలేం కదా. ఆఫ్టర్ డెలివరింగ్ ద ప్రోడక్ట్ టు ది కస్టమర్ ఓన్లీ వీ కెన్ estimate the indirect measures. We can count some factors indirectly. Okay, so our factors enti ante, one is quality, functionality, efficiency, maintainability. These are all factors that we can uh, uh, measure indirectly. Okay, అర్థమైందమ్మా? సో సాఫ్ట్వేర్ మెజర్మెంట్ అంటే ఒకటి డైరెక్ట్గా మెజర్ చేసే ఉంటాయి, ఇంకోటి ఇండైరెక్ట్ మెజర్స్ ఉంటాయి. సో డైరెక్ట్ మెజర్స్ ఏంటి అంటే మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్, అంటే బిఫోర్ స్టార్టింగ్ టు డెవలప్ ది ప్రాజెక్ట్, అది డైరెక్ట్ మెజర్స్, డైరెక్ట్గా మెజర్ చేసే ఉంటాయి. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్, ఆఫ్టర్ డెలివరింగ్ ద ప్రోడక్ట్ టు ది కస్టమర్, అక్కడ మనం మెజర్ చేసేవి ఏంటి అంటే ఇండైరెక్ట్ మెజర్స్ అంటాం వాటిని. అవే ఈ క్వాలిటీ, ఫంక్షనాలిటీ, ఎఫిషియన్సీ, మెయింటైనబిలిటీ ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఒక చిన్న ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇండివిజువల్స్ ఆన్ 2 different project teams record all errors that they find during the software process. సో ఇండివిజువల్స్ అంటే ఏం లేదమ్మా, ఇక్కడ టీమ్ మెంబర్స్. సో ఇప్పుడు ఒక కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ని మనం సింగిల్ డేలో డెవలప్ చేయలేము కాబట్టి నెంబర్ ఆఫ్ టాస్క్గా డివైడ్ చేస్తామని ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. సో టాస్క్గా డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ టాస్క్లో సెవరల్ టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు ఆ వర్క్ని అసైన్ చేస్తారు, వాళ్ళు డెవలప్ చేస్తారు, అవుట్పుట్ అనేది తిరిగి ప్రాజెక్ట్ మేనేజర్కి ఇస్తారు. అలా ఎంతమందికి అయితే నేను డివైడ్ చేశానో, ఎన్ని టాస్క్ అయితే డివైడ్ చేశానో, ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ కెన్ బి డెవలప్డ్ బై సెవరల్ టీమ్ మెంబర్స్ అండ్ ప్రొడ్యూస్ ద ఫైనల్ అవుట్పుట్ టు ద ప్రాజెక్ట్ మేనేజర్. అలాగా ఒక ప్రాజెక్ట్లో 2 different టీమ్స్, ఓకే, అందులో నుంచి వాళ్ళు వచ్చే రిజల్ట్ ఏంటి అంటే, అవుట్పుట్ ఏంటి అంటే, ఒక టీమ్ ఏమో 342 ఎర్రర్స్ని చూపించిందంట. ఇంకొక టీమ్ ఏంటంటే టీమ్ బి అనమాట దాని పేరు, అదేమో 184 ఎర్రర్స్ని చూపించిందంట. సో ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు ఎఫిషియెంట్గా, ఏ టీమ్ ఎఫిషియెంట్గా వర్క్ చేసింది అనేది ఎలా గెస్ చేయగలడు? ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్ ఫర్ హిమ్ టు ఎస్టిమేట్. ఓకే, ఎందుకని డిఫికల్ట్ టాస్క్ అంటున్నాం అంటే, ఇప్పుడు టీమ్ ఏ 342 ఎర్రర్స్ చూపించింది కదా, సో దట్ దీంట్లో ఇంకా డిఫెక్ట్స్ ఏమీ రావు, దీన్ని యాస్టీస్ మనం ప్రాసెసింగ్కి నెక్స్ట్ ఫేజ్కి ఇచ్చేయచ్చు అని అనుకుంటాడా? లేదా టీమ్ బి ఏమో 184 ఎర్రర్స్ చూపించింది, సో వెన్ కంపేర్డ్ విత్ టీమ్ ఏ ఇదేమో తక్కువ ఎర్రర్స్ చూపించింది, అంటే దీంట్లో ఈ అవుట్పుట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, సో దీన్ని మళ్ళీ మనం అనాలిసిస్ చేయాలా ఏంటి, ఇవన్నీ కూడా సెవరల్ డౌట్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే పర్ఫెక్ట్గా ఇదే కరెక్ట్, ఇదే రాంగ్ అనేది ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పలేడు. ఎందుకని చెప్పలేడు అంటే, దాని యొక్క కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ని వీడు ముందుగానే ఎస్టిమేట్ చేయలేడు కాబట్టి, డైరెక్ట్గా మెజర్ చేయలేడు కాబట్టి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం అనేది కష్టమైన పని. ఓకే, సో అదే చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సైజ్ ఓన్, అంటే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని మనం మెజర్ చేయడానికి one unit is size oriented matrix and another unit is function oriented matrix. So these are 2 units of measurement for estimating the size of the project. Okay, so first one is size oriented
మెట్రిక్స్ అమ్మ పేరులోనే ఉంది, సైజ్ ఓరియంటెడ్. సో సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది సింపుల్ ప్రాజెక్టా లేదా మీడియం సైజుడ్ ప్రాజెక్టా లేదా కాంప్లెక్స్ సైజుడ్ ప్రాజెక్టా అనేది నువ్వు దేని బేస్ చేసుకుని చెప్తావు అంటే నెంబర్ ఆఫ్ కోడింగ్ లైన్స్ని బేస్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ యొక్క సైజ్ అనేది నువ్వు ఎస్టిమేట్ చేయగలవు. ఓకే. Size oriented software metrics are derived by normalizing quality and or productivity measures by considering the size of the software that has been produced. If a software organization maintains simple records, a table of size oriented measures such as మీకు ఒక టేబుల్ చూపిస్తాను. సో ఆ టేబుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తూ ఉంటుంది త్రూ అవుట్ ద ఇయర్. సో ఆ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకుంటారు. అంటే డాక్యుమెంటేషన్లో ప్రతిదీ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు అందులో నోట్ చేసి పెట్టుకుంటారు. ఓకే. సో బై సీయింగ్ దట్ డాక్యుమెంటేషన్ వీ కెన్ ఎస్టిమేట్ ది సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే. సో ఇది అది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ప్రాజెక్ట్ ఆల్ఫా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అంటే ఆల్ఫా అనమాట. సో దట్ ఆల్ఫా ప్రాజెక్ట్ కెన్ బి డెవలప్డ్ ఇన్ ఎన్ని నెంబర్ ఆఫ్ కోడింగ్ లైన్స్ రాశారు అంటే 12,100 లైన్స్ ఆఫ్ కోడ్ని వాళ్ళు రాశారు. సో విత్ 24 మంత్స్ అమ్మ 24 మంత్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే 24 పర్సన్స్ ఒక మంత్ కష్టపడ్డారు అని కాదు అర్థం. 24 మంత్స్ ఏంటి అంటే సింగిల్ పర్సన్ కెన్ పుట్ అన్ ఎఫర్ట్ ఇన్ 24 months. ఓకేనా, ఆఫ్ ఎఫర్ట్ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఎంత కాస్ట్ పట్టిందంట, $168,000 పట్టిందంట. ఓకే. సో ఈ విధంగా ప్రాజెక్ట్ ఆల్ఫా ఎలాగైతే ఇన్ని నెంబర్ ఆఫ్ కోడింగ్ లైన్స్ అని, ఇంతమంది ఎఫర్ట్ ఇంత టైం ఎఫర్ట్ పెట్టారని, ఇంత కాస్ట్ పెట్టి ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు అనేది నోట్ చేసుకుంటారు ఒక డాక్యుమెంటేషన్లో, ఒక టేబుల్లా. దాంతో పాటు ఇంకా ఏమేమి నోట్ చేసుకుంటారంట, 134 అంటే 365 పేజెస్ ఆఫ్ డాక్యుమెంటేషన్. సో డాక్యుమెంటేషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పేజెస్లో ఆ ప్రాజెక్ట్ని డిస్క్రైబ్ చేశారు అంటే 365 పేజెస్లో డిస్క్రైబ్ చేశారంట. 134 ఎర్రర్స్ వర్ రికార్డెడ్ బిఫోర్ ద సాఫ్ట్వేర్ వాజ్ రిలీజ్డ్. సో ఇంకా వాళ్ళ చేతిలోనే ఉన్నప్పుడు, బిఫోర్ ద సాఫ్ట్వేర్ వాజ్ రిలీజ్డ్, సో వాళ్ళు ఎస్టిమేట్ చేసిన ఎర్రర్స్, వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి వచ్చిన ఎర్రర్స్ యొక్క కౌంట్ని కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు. 134 ఎర్రర్స్ అంట. అండ్ 29 డిఫెక్ట్స్ వర్ ఎన్కౌంటర్డ్ ఆఫ్టర్ రిలీజ్ టు ద కస్టమర్ విత్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్. సో వన్స్ ఆ ప్రోడక్ట్ డెవలప్ అయిపోయి కస్టమర్ చేతికి వచ్చేసిన తర్వాత 1 year వరకు చూస్తారు. వాళ్ళకి ఏదైనా మిస్టేక్స్, వాళ్ళకి ఏదైనా డిఫెక్ట్స్ కనుక వచ్చినట్లయితే, ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్లయితే వాళ్ళు వెంటనే సాల్వ్ చేసేవ్వడం జరుగుతుంది. అంటే లైక్ మన జస్ట్ ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ మనం ఏదైనా తీసుకున్నప్పుడు 1 year వారంటీ అని, 6 months వారంటీ అని ఇలా ఇస్తూ ఉంటారు కదా. సో ఆ టైం వరకు వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రీగా సర్వీస్ అనేది ఇస్తూ ఉంటారు, అవునా. సో అలాగనమాట. సో 1 year ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్ వరకు ఆ కస్టమర్ ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్న టైంలో ఎన్ని డిఫెక్ట్స్ వచ్చినాయి అనేది కూడా వాళ్ళు ఆ పర్టికులర్ టేబుల్లో నోట్ చేసి పెట్టుకుంటారు. 3 people worked on the development of software for Project Alpha. సో ప్రాజెక్ట్ ఆల్ఫా ని డెవలప్ చేయడానికి ఎంతమంది టీమ్ మెంబర్స్ అవసరమయ్యారు అంటే 3 members అవసరమయ్యారు అని చెప్పాడు అనమాట. ఓకే. సో the table looks like in this way. So project name alpha, beta, gamma. Lines of code, ఆ టోటల్ ప్రాజెక్ట్ అనేది ఎన్ని కోడింగ్ లైన్స్లో వాళ్ళు డెవలప్ చేశారు, ఎంత ఎఫర్ట్ పెట్టారు, అండ్ ఎంత కాస్ట్ పట్టింది, ప్రాజెక్ట్ పర్ డాక్యుమెంటేషన్. సో ఆ ప్రాజెక్ట్కి ఎన్ని పేజెస్లో డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేశారు, ఎర్రర్స్ ఎన్ని వచ్చినాయి, డిఫెక్ట్స్ వెన్ ఇట్ ఈస్ అట్ ద కస్టమర్ సైట్ 29 డిఫెక్ట్స్ వచ్చినాయి, ఎంతమంది కష్టపడ్డారు అంటే 3 persons.
కష్టపడ్డారు. సో అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్కి డీటెయిల్స్ ఈ విధంగా వాళ్ళు నోట్ చేసుకోవటం వలన సో వెంటనే మనం ఈ టేబుల్ చూడంగానే ఓకే ఆల్ఫా అనే ప్రాజెక్ట్ కాంప్లెక్స్ ప్రాజెక్టు, మీడియం సైజ్డ్ ప్రాజెక్ట్, అండ్ బీటా అనేది కాంప్లెక్స్ సైజ్డ్ ప్రాజెక్ట్, గామా ఈజ్ ఆల్సో ఏ మీడియం సైజ్డ్ ప్రాజెక్ట్ అని. సో అకార్డింగ్ టు ద లైన్స్ ఆఫ్ కోడ్ మిగతా ఫీల్డ్స్ మీరు అబ్జర్వ్ చేయకపోయినా జస్ట్ ఫస్ట్ ఫీల్డ్ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు వెంటనే చెప్పేయచ్చు దాని యొక్క సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎలాంటిది అని. ఓకే, so in order to develop metrics that can be simulated with similar metrics from other projects, we choose lines of code as our normalization value. Okay, so from the data contained in the table, a set of simple size oriented metrics, so individual metrics మనం ఏ విధంగా డెవలప్ చేస్తాము అంటే ఇండివిజువల్ ప్రాజెక్ట్కి. సో ఈ విధంగా అంటే ఎర్రర్స్ పర్ కేఎల్ఓసి 1000 లైన్స్, 12,100 లైన్స్ ఆఫ్ కోడ్ని డెవలప్ చేశారు కదా ఆల్ఫా అనే ప్రాజెక్ట్కి. సో మొత్తం అంతా అయ్యాక టెస్ట్ అనాలిసిస్ చేయకుండా ఫర్ ఎవ్రీ 100 లైన్స్ కానీ లేదా ఫర్ ఎవ్రీ 1000 లైన్స్ కానీ మనం చెకింగ్ అనేది చేసాం అనుకోండి, సో దట్ మనకి ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో అదొక మెట్రిక్. కానీ డిఫెక్ట్స్ పర్ కేఎల్ఓసి అదొక మెట్రిక్, డాలర్ పర్ ఎల్ఓసి ఓకే ఎంత కాస్ట్ పడుతుంది, పేజ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ పర్ కేఎల్ఓసి, ఈ విధంగా ఇండివిజువల్గా ప్రతి దాన్ని మనం మెజర్ చేసినట్లయితే ప్రాజెక్ట్ అనేది ఎఫిషియెంట్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇంకా వీటికన్నా ఇంకా మనం మెజర్ చేయాల్సిన ఇండివిజువల్ మెట్రిక్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే అక్కడ ఏంటంటే లైన్స్ ఆఫ్ కోడ్ బేస్ చేసుకుని, ఇక్కడ ఏంటంటే పర్సన్స్ టీమ్ మెంబర్స్ని బేస్ చేసుకుని ఒక్కొక్క టీమ్ మెంబర్ ఎలాంటి ఎర్రర్స్, ఒక్కొక్క టీమ్ మెంబర్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎన్ని డెవలప్ చేస్తున్నాడు, పర్ పేజ్కి ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు ఏంటి అనేది ప్రతిదీ మనం మెట్రిక్స్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్. ఓకే, సో సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్లో సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ని మనం ఏ విధంగా ఎస్టిమేట్ చేస్తాము అంటే ఓన్లీ డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ కోడింగ్ లైన్స్. బట్ నౌ ఫంక్షన్ ఓరియంటెడ్ మెట్రిక్స్ ఈస్ అనదర్ మెజర్మెంట్ యూనిట్. సో ఇక్కడ ఫంక్షన్ ఓరియంటెడ్ మెట్రిక్స్ అంటున్నాం అంటే మీనింగ్ ఏంటమ్మా, సో ప్రాజెక్ట్ ఎన్ని ఫంక్షన్స్గా అయితే డివైడ్ అయిందో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ మళ్ళీ సబ్ ఫంక్షన్స్గా ఎలాగైతే డివైడ్ అయిందో సో దాన్ని బేస్ చేసుకుని ప్రాజెక్ట్ యొక్క కాంప్లెక్సిటీని మనం మెజర్ చేయొచ్చు. అది సింపులా, యావరేజా, కాంప్లెక్సా, హై లెవెల్స్లో ఉందా అనేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కల్చరల్ వీక్ అనే ప్రాజెక్ట్ మనం చెప్పుకున్నాం కదా. సో దాన్ని ఒకే డేలో సింగిల్ డేలో మనం పెర్ఫామ్ చేయలేము కాబట్టి నెంబర్ ఆఫ్ టాస్క్ డివైడ్ చేసాము. అంటే క్విజ్ కాంపిటీషన్ అని, డ్యాన్స్ కాంపిటీషన్ అని, సింగింగ్ కాంపిటీషన్ అని, ఇలా డిఫరెంట్ కాంపిటీషన్స్ మనం డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసాము. అండ్ ఈచ్ పార్ట్ మళ్ళీ అగైన్ డివైడెడ్ ఇంటూ అంటే ఆ టాస్క్ వాళ్ళకి కంప్లీట్ చేయడానికి మళ్ళీ ఈజియెస్ట్ వేలో డెవలప్ చేయడానికి నెంబర్ ఆఫ్ సబ్ ఫంక్షన్స్గా డివైడ్ చేసుకోవచ్చు కదా. అంటే నేమ్స్ కలెక్ట్ చేసుకోవడం కానీ అండ్ అలాగే కలెక్ట్ చేసుకున్న నేమ్స్ అన్ని మళ్ళీ ఫిల్టరింగ్ చేయడం కానీ, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అరేంజ్ చేయడం కానీ, జడ్జెస్ అరేంజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ సబ్ ఫంక్షన్స్ విచ్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఇన్ దట్ మెయిన్ ఫంక్షన్. Okay, so based on the functions and sub-functions count, we can estimate the complexity of the project. Okay, advainamma. Function-oriented software metrics use a measure of the functionality delivered by the application as a normalization value. Since functionality cannot be measured directly, it must be derived indirectly using other direct measures. So కొన్ని డైరెక్ట్ మెజర్స్ యూజ్ చేసి ఈ ఫంక్షనాలిటీ అనేదాన్ని మనం ఇండైరెక్ట్గా మెజర్ చేస్తామని చెప్తాను. సో అదేంటి అంటే ఇక్కడ చూడండి, మెజర్మెంట్ పారామీటర్, వెయింగ్ ఫ్యాక్టర్. అది సింపుల్ అయితే ఒకలా ఉంటుంది, యావరేజ్ అయితే ఒక రేట్ ఉంటుంది, కాంప్లెక్స్ అయితే ఒక రేట్ ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే ఈ 5 పారామీటర్స్ అనమాట. వన్ ఈజ్ ఇన్పుట్, అవుట్పుట్, ఇన్క్వైరీస్, ఫైల్స్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్, ఈ టేబుల్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను ఒక చిన్న ప్రోగ్రామ్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామే తీసుకుంటున్నాను.
సో ఆ ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రాంలో నాకు టోటల్ ఎన్ని వేరియబుల్స్ కావాలి అంటే ఇన్పుట్స్ నాకు ఎన్ని కావాలి. ఓకే, సో ఇన్పుట్ అంటే ఏంటి, ఏదైతే యూజర్ ఆ ప్రోగ్రామ్కి ఇస్తున్నాడో అవేగా ఇన్పుట్. నెక్స్ట్ అవుట్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, నువ్వు ఇచ్చిన ఇన్పుట్ మీద బేస్ అయ్యే అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక్వైరీస్ ఏంటంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్కి ఆ అవుట్పుట్ వస్తుంది, ఎలా వస్తుంది, నువ్వు పర్టికులర్ కమాండ్ పర్టికులర్ సింటాక్స్ రాయబట్టే, ఓకే, పర్టికులర్ లైన్ రాయబట్టే దాన్ని ఇంక్వైరీస్. ఓకే, నెంబర్ ఆఫ్ ఫైల్స్ నువ్వు దాన్ని పర్టికులర్ ప్లేస్లో సేవ్ చేసుకుంటావు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్ అంటే నీకు అవుట్పుట్ అనేది పర్టికులర్ ఇంటర్ఫేస్ ద్వారా యూజర్కి ఎగ్జిబిట్ అవుతుంది. సో ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాము. సో దానికి కావాల్సిన ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి, 2. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ప్రాజెక్ట్ 2 into 3 = 6 అనే కౌంట్ ఇక్కడ రాసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అయితే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 2 కాదు, ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఇన్పుట్ వాల్యూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకున్నాం అనుకోండి, 6 into 6 36 రాస్తాం అనమాట. ఓకే, సో ఇవేంటి అంటే సింపుల్ ప్రాజెక్ట్, యావరేజ్ ప్రాజెక్ట్, కాంప్లెక్స్ ప్రాజెక్ట్. ఇఫ్ ఇన్పుట్స్ ఆర్ లెస్, ఇఫ్ లెస్ అంటే దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సింపుల్ ప్రాజెక్ట్. సో మనం ఏం చేస్తామంటే ఆ కౌంట్ ఇంటూ సింపుల్ ప్రాజెక్ట్కి మనం వేయింగ్ ఫ్యాక్టర్ ఎంతైతే ఇచ్చామో దాన్ని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని బాక్స్లో వేసుకుంటాం. అదేనమ్మా. సో ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 numbers నాకు 2 ఇన్పుట్ వాల్యూస్ సరిపోతాయి. సో ఎడిషన్ ఆఫ్ 2 numbers అనేది మనం ఈజీగా చెప్పొచ్చు చాలా సింపుల్ ప్రాజెక్ట్ అని. సో సింపుల్ ప్రాజెక్ట్కి మనకు ఉన్న ఫ్యాక్టర్ వేయింగ్ ఫ్యాక్టర్ ఎంత అంటే 3 కాబట్టి 2 into 3 6 అనేది ఇక్కడ కౌంట్ రాస్తాం. అలాగే నెంబర్ ఆఫ్ యూజర్ అవుట్పుట్స్. ఓకే, సో ఇప్పుడు నువ్వు 2 3 ఇచ్చావు 5 వస్తుంది, 3 4 ఇచ్చావు 7 వస్తుంది, 4 5 ఇచ్చావు ఏమొస్తుంది, రిజల్ట్ 9 వస్తుంది. బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ ఓన్లీ ద అవుట్పుట్ విల్ బి ప్రొడ్యూస్డ్. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సింపుల్ ప్రాజెక్ట్ దెన్ ద అవుట్పుట్ ఆల్సో కమ్ ఫ్రమ్ దట్ సింపుల్ ప్రాజెక్ట్ ఓన్లీ. సో ఇక్కడ ఇన్పుట్ వాల్యూస్ 2 అయినాయి, 2 into 3 6 వేసాం ఇక్కడ. సో అవుట్పుట్ ఏమొస్తుంది, 2 + 3 5 ఒకటే వస్తుంది కదా, 1 into 4 4 వస్తుంది అనమాట ఇక్కడ. అర్థమైందా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ యూజర్ ఎంక్వైరీస్. నువ్వు ఆ ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి కోడింగ్ లైన్స్ ఎన్ని రాస్తావు, ఒకటే రాస్తావు, C = A + B అంతే కదా. ఆ ఆపరేషన్ యూజ్ చేయడం వల్లనే నీకు అక్కడ కరెక్ట్ ఎఫిషియంట్ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో 1 లైనే ఈజ్ ఎనఫ్. సో 1 into 3 3. ఓకే, నెంబర్ ఆఫ్ ఫైల్స్. సో నువ్వు ఆ ప్రోగ్రామ్ని ఎన్ని ఫైల్స్లో స్టోర్ చేసుకుంటావు, 1 సింగిల్ ఫైల్. ఒక డైరెక్టరీలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తే ఆ ఫోల్డర్లో ఆ పర్టికులర్ ఫైల్ అనేది సేవ్ చేస్తారు. 1 ఈజ్ ఎనఫ్. 1 into 7 7. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్. నీకు అవుట్పుట్ ఏ విధంగా చూపిస్తుంది ఆ ప్రోగ్రామ్ అనేది అంటే లైక్ స్క్రీన్ 2 3 స్క్రీన్స్లో చూపిస్తుందా, ఓన్లీ సింగిల్ స్క్రీన్లోనే చూపిస్తుంది. 1 into 5 5. సో ఇక్కడ రిజల్ట్ ఏమైతే వచ్చినాయో వీటన్నిటి యొక్క కౌంట్ ఇక్కడ వేస్తాం, దట్ ఈస్ ద ఫంక్షన్ పాయింట్. అర్థమైందమ్మా. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అని అనిపించడం కోసం నేను సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వినండి. ఈ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మెజర్మెంట్ ఫ్యాక్టర్స్ అనమాట, టు క్యాలిక్యులేట్ ద ఫంక్షన్ పాయింట్. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ ఏంటంటే మనకు బాగా తెలుసు, యూజర్ ఏదైతే ఆ ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఇస్తాడో దట్ వాల్యూ. నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే సింపుల్ ప్రాజెక్ట్కి అయితే వేయింగ్ ఫ్యాక్టర్ ఎంత అనేది దీస్ వాల్యూస్ ఆర్ ఫిక్స్డ్ అనమాట. యావరేజ్ ప్రాజెక్ట్ అయితే 4, కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అయితే 6. సో నువ్వు ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని దీంతో మల్టిప్లై చేసి వచ్చిన రిజల్టెంట్ వాల్యూ ఇక్కడ వేస్తాం. అలాగా అవుట్పుట్స్, ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 numbers 2 ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చాం కాబట్టి 2 into 3 అది సింపుల్ ప్రాజెక్టే కాబట్టి 2 into 3 6 వేస్తాం. అవుట్పుట్స్ ఎన్ని వస్తుంది, ఒకటే వస్తుంది కదా, 1 into 4 4 వస్తుంది. ఇంక్వైరీస్. సో నువ్వు ఏ లైన్ ఆపరేషన్
పెర్ఫామ్ చేయడానికి నువ్వు ఎన్ని లైన్స్లో రాస్తున్నావు? ఓన్లీ సింగిల్ లైన్ ఈజ్ ఎనఫ్. కాబట్టి 1 into 3 3. నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఓన్లీ సింగిల్ ఫైల్లోనే మనం స్టోర్ చేసుకుంటాం. 1 into 7 7. ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్ స్క్రీన్ అనేది కూడా ఒకటే. 1 into 5 5. సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్నిటినీ యాడ్ చేస్తే వచ్చేది ఇది ఎఫ్పి వాల్యూ అనమాట. ఓకేనా? 5 domain information domain characteristics are determined and counts are provided in the appropriate table location. Information domain values are defined in the following manner. Ilaga. Okay. Once these data have been collected, so ee data anta manam collect cheskunna tarvata complexity value is associated with each count. Organizations that use function point methods develop criteria for determining whether a particular entry is simple, average or complex. So mana ee 5 measuring factors base cheskuni ఇటువైపు మనం ఇక్కడ వేసాం కదా. సో దాన్ని బేస్ చేసుకుని అక్కడ వెయింగ్ ఫ్యాక్టర్ అనేది దేంతో మల్టిప్లై చేయాలి అనేది మనం డిపెండింగ్ అపాన్ ది కాంప్లెక్సిటీ అనమాట. సో దాన్ని మల్టిప్లై చేయగా వచ్చింది ఫంక్షన్ పాయింట్. సో టు కంప్యూట్ ఫంక్షన్ పాయింట్ ద ఫాలోయింగ్ రిలేషన్షిప్ ఈజ్ యూస్డ్. FP is equal to count total into 0.65 plus 0.01 into sum of Fi. Okay, so actual count value 20 వచ్చింది అనుకోండి. సో 20 into 0.65 plus 0.01 into 20. ఓకే, సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది ఫంక్షన్ పాయింట్ అనమాట. సో ద ఫంక్షన్ పాయింట్ I is equal to 1 to 14 or complexity adjustment values based on responses to the following questions. అంటే ఇప్పుడు మనం ఏ ప్రోగ్రామ్ అయితే డెవలప్ చేస్తున్నామో, ఏ ప్రాజెక్ట్ని అయితే డెవలప్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్కి మనం డిఫరెంట్ క్వశ్చన్స్ మనల్ని మనం ఆస్క్ చేసుకుని అక్కడ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఒక్కొక్క వేయింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. దట్ రేంజెస్ ఫ్రమ్ 0 to 5. అంటే 0 1 2 3 4 5 ఇలాగా 5 వాల్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ద రెస్పాన్సెస్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, ఈ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా డెవలప్ చేయాలి అంటే నేను అసలు ఎలా బిల్డ్ చేయాలి ఆ ప్రోగ్రామ్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్లో మన స్టార్టింగ్ లైన్ ఏం రాయాలి? ఓకే, సో నెక్స్ట్ లైన్ ఏం రాయాలి? ఈ లైన్ రాస్తే ఏమవుతుంది? ఈ లైన్ రాయకపోతే ఏమవుతుంది? అండ్ ఈ లైన్ రాసిన తర్వాత నెక్స్ట్ అంటే ఫస్ట్ హెడర్ ఫైల్ రాయాలి, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ రాయాలి, నెక్స్ట్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ పెట్టాలి. ఈ పెట్టకపోతే ఏమవుతుంది? కంపల్సరీగా పెట్టాలా? ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ నీలో నువ్వు అనుకుంటావు. సెవరల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటావు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డిపెండింగ్ అపాన్ ద వాల్యూ వీ కెన్ ఎస్టిమేట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సో సెవరల్ క్వశ్చన్స్ మనం మీకు అర్థం అవడం కోసం నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో డైరెక్ట్గా మీకు ఇలా చెప్తే అర్థం కాదు ఈ క్వశ్చన్స్ అని మీకు ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందమ్మా? సో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ని నువ్వు డెవలప్ చేస్తున్నప్పుడు నీకు క్వశ్చన్స్ ఏమొస్తాయి? నీలో నువ్వు సమ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అప్ చేసుకుంటావు అండ్ ఈచ్ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్స్ని బేస్ చేసుకునే దాని యొక్క కాంప్లెక్సిటీ అనేది మనం చెప్పచ్చు అనేది. ఓకే, పాయింట్. సో క్వశ్చన్స్ ఏంటి అంటే ఇన్ జనరల్ ఒక ప్రాజెక్ట్కి ఇక్కడ వీళ్ళు డిస్క్రైబ్ చేసిన పాయింట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ డస్ ద సిస్టమ్ రిక్వైర్ రిలయబుల్ బ్యాకప్ అండ్ రికవరీ? ఓకే, సో బ్యాకప్ అండ్ రికవరీ ఉంటుందా ఆ సిస్టమ్ ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిన వెంటనే, ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేసిన వెంటనే. ఆర్ డేటా కమ్యూనికేషన్స్ రిక్వైర్డ్, సో డేటా అనేది కమ్యూనికేట్ అవ్వాలా? ఆర్ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెసింగ్ ఫంక్షన్స్, ప్రాసెసింగ్ ఫంక్షన్స్ యొక్క కౌంట్ ఏంటి? సో డిస్ట్రిబ్యూటెడా? ఈజ్ పెర్ఫార్మెన్స్ క్రిటికల్ సింపుల్ వేలో మనం పెర్ఫామ్ చేయగలుగుతున్నామా, లేదా యావరేజ్ వేలో పెర్ఫామ్ చేయగలుగుతున్నామా, లేదా సో మోస్ట్ కాంప్లికేటెడ్ వేలో పెర్ఫామ్ చేయగలుగుతున్నామా? విల్ ద సిస్టమ్ రన్ ఇన్ అన్ ఎగ్జిస్టింగ్ హెవీలీ యూటిలైజ్డ్ ఆపరేషనల్ ఎన్విరాన్మెంట్? సో సిస్టమ్ అనేది ఏ ఎన్విరాన్మెంట్లో అయినా వర్క్ అవుతుందా? ఓన్లీ పర్టికులర్ ఎన్విరాన్మెంట్లోనే వర్క్ అవుతుందా? డిఫరెంట్ ఆపరేషన్స్ మనం ఏం పెర్ఫామ్ చేయాలి? డస్ ద సిస్టమ్ రిక్వైర్ ఆన్లైన్ డేటా ఎంట్రీ? సో ఆ సిస్టంలో ఆన్లైన్ డేటా ఎంట్రీ అనేది
మన ప్రాజెక్ట్కి యూజ్ అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ డస్ ద ఆన్లైన్ డేటా ఎంట్రీ రిక్వైర్ అయితే ద ఇన్పుట్ ట్రాన్సాక్షన్ టు బి బిల్ట్ ఓవర్ మల్టిపుల్ స్క్రీన్స్ ఆర్ ఆపరేషన్స్. సో మల్టిపుల్ స్క్రీన్స్లో మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. సో ఆర్ ద మాస్టర్ ఫైల్స్ అప్డేటెడ్ ఆన్లైన్లో మనం అప్డేట్ చేయొచ్చా. ఆర్ ద ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఫైల్స్. సో ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏమొస్తుంది దాన్ని ఏ ఫైల్స్లో మనం స్టోర్ చేసుకోవాలి. సో ఈజ్ ద ఇంటర్నల్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్. సో ఇంటర్నల్గా జరిగే ప్రాసెసింగ్ మెథడ్స్ అనేవి సింపుల్గా ఉన్నాయా లేదా కాంప్లెక్స్ వేలో ఉన్నాయా. ఈజ్ ద కోడ్ డిజైన్ టు బి రీయూజబుల్. మనం ఏదైతే కోడ్ రాసామో దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చా, రీకరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా లేదా. ఆర్ కన్వర్షన్ అండ్ ఇన్స్టలేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ద డిజైన్. సో డిజైనింగ్ ఫేస్ వాళ్ళే ఇన్స్టలేషన్ కూడా పెర్ఫామ్ చేస్తారా. ఈజ్ ద సిస్టమ్ డిజైన్డ్ ఫర్ మల్టిపుల్ ఇన్స్టలేషన్స్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. సో ఏదైతే మనం సిస్టమ్ని డిజైన్ చేసామో దాన్ని మల్టిపుల్ ఇన్స్టలేషన్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ మల్టిపుల్ ఇన్స్టలేషన్స్ అనేవి వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. చేస్తారా. ఈజ్ ద అప్లికేషన్ డిజైన్ టు ఫెసిలిటేట్ చేంజ్ అండ్ ఈజ్ ఆఫ్ యూజ్ బై ద యూజర్. సో మనం ఏదైతే డెవలప్ చేసామో అది చేంజెస్ మధ్యలో చేసేలా ఉంటాయా, ఈజీగా యూజ్ చేసుకునేలాగా ఏ టైప్ ఆఫ్ యూజర్ అయినా దాంతో ఫ్రీగా కమ్యూనికేట్ అయ్యేలా ఉంటారా ఏంట అనేది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్డ్ బై ద ప్రాజెక్ట్ మేనేజర్ అనమాట. Okay, so each of these questions is answered using a scale that ranges from 0 to 5. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏదైతే వస్తుందో రెస్పాన్స్ ఏదైతే వస్తుందో దానికి వాల్యూస్ అనేవి 0 నుంచి 5 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను సమ్ క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ అడిగాను 5 మెంబర్స్ని. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తే వాళ్ళకి సమ్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళకి అనదర్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ టైప్ అనమాట. సో నా క్వశ్చన్స్ నేను అనుకున్నాను క్వశ్చన్స్కి ఆన్సరింగ్ పాజిటివ్ వస్తే ఒక వాల్యూ, నెగిటివ్ వస్తే అనదర్ వాల్యూ అనేది మనం డిటర్మైన్ చేసుకుందాం. సో దట్ వీ కెన్ ఎస్టిమేట్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇన్ ఏ వెరీ ఈజీ వే. ఓకే, నెక్స్ట్ది సో దట్ ఈస్ అబౌట్ ఫంక్షన్ ఓరియంటెడ్ మెట్రిక్స్. సో ఇక్కడ ఈ సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్ అయినా ఫంక్షన్ ఓరియంటెడ్ మెట్రిక్స్ అయినా మనం క్యాలిక్యులేట్ చేసే ముందర ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు అంటే సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఇన్ని కోడింగ్ లైన్స్ అని అంటే ఇంత సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్ అండ్ ఆల్సో ఫంక్షన్ ఓరియంటెడ్ మెట్రిక్స్ని క్యాలిక్యులేట్ చేసి ముందుగానే ఎస్టిమేట్ చేసి పెట్టేస్తాడు ఫిక్స్డ్గా. అంటే లైక్ అసెంబ్లీ లాంగ్వేజ్కి ఇంతని, సి లాంగ్వేజ్కి 128 అని, ఇలా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉండాలి, యావరేజ్గా ఫంక్షన్ పాయింట్ ఇంత ఉండాలి అనే కౌంట్ అనేది వాడు ఫిక్స్ చేసేసుకుంటాడు. సో ఎప్పుడైనా టీమ్ మెంబర్స్ చేత పర్టికులర్ సి ప్రాజెక్ట్ని డెవలప్ చేసినప్పుడు వాళ్ళు కనుక 130 ఎర్రర్స్ కానీ అంటే అబౌవ్ 128 ఎర్రర్స్ కనుక వాళ్ళు చూపించినట్లయితే ఆటోమేటికల్గా దాంట్లో ఎర్రర్స్ వచ్చినాయి అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం కోసం వాడు ఈ వాల్యూస్ అనేవి ఫిక్స్ చేసుకున్నాడు అనమాట ముందుగానే. ఓకేనమ్మా, అర్థమైందా? థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ this topic in another video. Okay, thank you.